హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉల్లి ఆవకాయని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. సో దాని గురించి ఏంటంటే 4 మామిడికాయలను తీసుకుని ఆ మామిడికాయలను ఇలాగ మనము కోరేసుకుని మార్నింగ్ ఎండలో పెట్టేసి సాయంత్రం వరకు 4 గంటల వరకు ఉంచుకుని ఇలా చేస్తే ఇలా రెడీ అవుతుంది. సో ఇప్పుడు దీనికి కావాల్సిన క్వాంటిటీస్ ఏంటో చూద్దాము. ఇక్కడ ఒక 3 స్పూన్స్ వచ్చేసి మనము ఆవు పిండిని తీసుకున్నాము, 3 స్పూన్స్ వచ్చేసి కారం తీసుకున్నాము, అండ్ 2 స్పూన్స్ వచ్చేసి సాల్ట్, కొంచెం వెల్లుల్లి రేకలు అండ్ మెంతిపిండి 1 స్పూను. ఓకే, సో మనకి ఇంకా ఫ్రాగ్రెన్స్ కోసం, టేస్ట్ కోసం వచ్చేసి వెల్లుల్లిని ఇలా పేస్ట్ చేసుకుని ఇప్పుడు ఇందులో ప్రిపరేషన్లో మనము మిక్స్ చేయడం ఎలా చూసుకుందాం. సో ఇందులో మనం యాడ్ చేయడానికి గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు. నేను గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకుంటున్నాను, మీకు కావాలంటే నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాం. ముందుగా మనము మెంతి పిండి ఏదైతే దాన్ని మనం మిక్స్ చేసుకున్నాం. అందులోని తర్వాత ఆవపిండి, కారం, సాల్ట్, మనం తీసుకున్న కొంచెం వెల్లుల్లి రేకలు ఉన్నాయి కదా, వాటిలన్నిటిని కూడా మనము ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా మనం మామిడికాయ ఎండబెట్టింది ఉంది కదా అందులో వేసేసుకోవాలి. తర్వాత వెంటనే మనం ఏదైతే కొంచెం కచ్చపచ్చిగా ఆడుకున్నామో ఆ వెల్లుల్లి దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ని కూడా ఇలా మనము కొంచెం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మనం వేసుకోవాలి. సో దాన్ని మనం నెమ్మదిగా ఇలాగా గరిటె పెట్టుకొని మొత్తం అంతా కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం ముందుగా మనము కారం, సాల్ట్ అండ్ ఆవపిండి పెట్టుకున్నాం కదా, అది మళ్ళీ ఒకసారి వేసుకుని లేయర్ కింద మళ్ళీ ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి ఆవకాయ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా, దీన్ని మనం ఏం చేయాలి అంటే కొంచెం తడిలేని ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే జాడీని కానీ తీసుకుని మనం స్టోర్ చేసేసుకుని ఒక 2 డేస్ తర్వాత మనం మళ్ళీ దాన్ని తీసి మనకి కావాలి అంటే ఆయిల్ అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి ఆవకాయ అనేది చిటికలో మనకి రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.